సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నాయకోటి మధులావణ్య ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆమె గత 10 సంవత్సరాల్లో అధికారంలో లేకున్నా గ్రామాభివృద్దికి చేయూతనిచ్చిన పనులను ప్రజలకు వివరించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింతగా గ్రామస్తులకు చేరేలా కృషి చేస్తారన్నారు. అభివృద్ది పరంగా గ్రామం ఇంకా ముందుకు వెళ్లాలంటే కాంగ్రెస్ మద్దతివ్వాలని గ్రామస్తులను కోరారు. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండడం, టీజీఐసీ చైర్మన్ నిమ్మల జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారం లభించడం గ్రామానికి పెద్ద అవకాశమన్నారు. ఈ సహకారం ద్వారా రోడ్లు, కాలువలు, తాగునీటి సమస్యల వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని మధులావణ్య చెప్పారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సర్పంచ్ గా ఎన్నుకోబడ్డాను. సంవత్సరాలుగా మేము గ్రామానికి చాలా కృషి చేశాం, చాలా అభివృద్ధి దిశలో సాగించాం. ఈసారి కూడా ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చిర్రు. ఇంకోసారి ఈ 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేకున్నా కానీ చాలా కృషి చేసినాం, చాలా కష్టపడి ఊరిని ముందుకు తీసుకొచ్చినాం. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా గెలిపించగలరని కోరుకుంటున్నాం. ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇంకా కృషి చేయాలి, ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కి అందరికీ కృతజ్ఞతలు. రోడ్లు, మురికి కాలువలు, మంచి తాగునీరు, మంచినీరు, యువతకు మంచి ఉద్యోగాల గురించి ఏమన్నా ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్ పడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ యువతకు, వాళ్ళ ఉద్యోగాలకు వాటికి కృషి చేస్తున్నారు. గవర్నమెంట్కి అడిగి ఫ్లాట్ల గురించి ఒకటి, ఇండ్ల స్థలాలు లేని ప్రజలు చాలా ఉన్నారు కాబట్టి గుడి బడి అన్నీ ఉంటాయి. ఇండ్ల స్థలాలు లేని ప్రజలు ఉన్నారు. జగ్గారెడ్డి సార్ దగ్గరికి ఈ విషయం 10 సంవత్సరాల నుంచి తీసుకెళ్ళినాం, ప్రభుత్వం లేకుండే. ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది కాబట్టి అది చేయాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. గ్రామ ప్రజలు మమ్మల్ని గెలిపించి మరోసారి ముందుకు తీసుకొస్తే ప్రభుత్వం నుంచి అడిగి ఏ సహాయమైనా ఊరికి కావాల్సిన సహాయం చేయగలం. గత 10 సంవత్సరాలుగా అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు కూడా మరోసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించుకుంటే గ్రామ ప్రజలకి రుణపడి. ఎలక్షన్ వచ్చినందువలన మన గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ఒకటే విజ్ఞప్తి కోరుకుంటున్నాం. గత 10 సంవత్సరాలలో మన ప్రభుత్వం చేసిన పనుల గురించి కానీ అభివృద్ధి గురించి కానీ మేము పోరాడుతున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం లేనందువల్లనే మన మధులావణ్య గారు ఇంత కృషి చేసిరు, మన అరుణ్ని ఇంత డెవలప్ చేసిరు. ఇప్పుడు కూడా మనకు ప్రభుత్వం వచ్చింది రావడం వల్ల మనకి మరొకసారి అవకాశాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనకు మన ఇక్కడ రాబోతుంది, దాని డెవలపింగ్ కూడా మధులావణ్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరొకసారి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చి ముందుకు సాగించాలని కోరుకుంటున్నాం.